హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము పెసళ్ళు చేస్తున్నాం. మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పెసళ్ళు చాలా నుంచి తీసుకొచ్చిన పెసళ్ళు వేయించి ఇసురాయలు వేసి రుబ్బి పప్పు చేసి మస్తు టేస్ట్ ఉండేది. ఇప్పుడు మనకు అందుబాటులో షాపులలో దొరుకుతున్నాయి, టేస్ట్ ఉండలేదు. అందుకోసం మేము ఊరి నుంచి పెసలు తెప్పించుకొని వేయించుకొని పప్పు చేస్తున్నాం. అంటే ఇసురాయి లేదు కానీ రోడ్లో దంచుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో పప్పు. పప్పు చూపించుకోండి. ఇక ఇంత చేసిన ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో పప్పు. ఇది చెరుపుకొని ఇంకా పప్పు వండుకోవటమే, మస్తు టేస్ట్ ఉంటుంది. వేయించిన చూసారుగా ఫ్రెండ్స్, హైదరాబాద్ వచ్చినాక ఈ ఇసురాయి లేదు, అందుకోసం రోడ్లో పోసి చేస్తున్నాము. ఏదో ఒక రకంగా ఇదే పప్పు తినాలని మాకు ఇదే నచ్చుద్ది ఎక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? చూసారుగా ఫ్రెండ్స్, ఇక ఎట్లా అయిందో పప్పు మంచిగా అయింది. ఇలా చేసుకోండి, టైం ఉంటే మీకు బాగుంటుంది. న్యాచురల్ పప్పు. షాపులలో అయితే టేస్ట్ ఉండలేదు, ఇది మాత్రం భలే టేస్ట్ ఉంటుంది. మేము ఎప్పుడైనా కందులైనా పెసర్లైనా జొన్నలైనా ఊరి నుంచి తెప్పించుకొని ఇటు చేసుకుంటాం. ఇది రాయి రాయి రాయి. బాయ్ ఫ్రెండ్స్.